హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివా సోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్. ఈ సిరీస్లో మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివా సోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొడుకు: డాడీ, ఇవాళ నేను నీళ్ళల్లో పడిన ఒక చీమను బయటికి తీశాను. తండ్రి: వెరీ గుడ్. ఇంతకీ ఆ చీమ బతికిందా? కొడుకు: లేదు డాడీ. తండ్రి: అదేంటి, ఏమైంది? కొడుకు: చీమను బయటికి తీశాక అది నీళ్లు మింగి ఉంటుందని దాని కడుపు మీద నొక్కా. వృద్ధాప్యం అంటే టెలిఫోన్ ఇండెక్స్ బుక్లోని నంబర్లన్నీ డాక్టర్లవే అయి ఉండడం. కోటీశ్వరుడు ముద్దుల కొడుకు. ఒక కోటీశ్వరుడికి కొడుకు అంటే ప్రాణం. ఏది అడిగినా ఇస్తుండడంతో ఆ కొడుకు పరమ బద్ధకస్తుడిగా తయారయ్యాడు. బద్ధకం వల్ల కొడుకు తిండి కూడా సరిగ్గా తినకపోవడం వల్ల తండ్రి కొడుకుకు ఒక యంత్రం కొనిపెట్టాడు. ఇదిగో, ఈ ఎర్ర మీట నొక్కితే ఇద్దరు వచ్చి భోజనం వడ్డిస్తారు. ఈ నీలం మీట నొక్కితే ఆయా వచ్చి ఏం కావాలన్నా చేస్తుంది అన్నాడు. కొడుకు అంతా విని, నాన్న, మరి ఈ మీటలన్నీ నొక్కడానికి ఎవరు వస్తారు అని అడిగాడు. రమేష్ నానమ్మను చూడ్డానికి వచ్చాడు. రమేష్ తన స్నేహితుడు సురేష్ కూడా వెంట తీసుకొచ్చాడు. రమేష్ వాళ్ళ నానమ్మ మాట్లాడుతూ ఉంటే సురేష్ టేబుల్ మీద ఉన్న బఠానీలన్నీ తినేశాడు. అరగంట గడిచాక వెళ్ళేటప్పుడు సురేష్ ఆమెను చూసి, సారీ నానమ్మ గారు, మీరు మాట్లాడుతూ కూర్చుంటే బఠానీలన్నీ ఖాళీ చేశాను అన్నాడు. రమేష్ నానమ్మ సురేష్ వంక చూసి, మంచి పనే చేశావురా అబ్బాయి, నాకు పల్లి ఊడిపోయిన 10 ఏళ్ళ నుంచి అవి అక్కడే ఉన్నాయి, ఎవరు తింటారా అని చూస్తున్నాను అంటూ ముసిముసిగా నవ్వుకుంది. మీరైనా: రంగ, మీ కుక్క పేరేంటి? లక్ష్మి: ఏమో తెలీదు, నేను ఎన్నిసార్లు అడిగినా అది చెప్పడం లేదు, మీరైనా అడగండి, చెబుతుందేమో. రవి: మా నాన్నగారు ఏ విషయం మీదైనా గంట సేపు మాట్లాడగలరు తెలుసా? ప్రసాద్: మా నాన్నగారైతే విషయం లేకపోయినా గంటల తరబడి మాట్లాడతారు. చింటూ: ఏరా లడ్డు, గజఈతగాడే ఉన్నావు, అలా వణికిపోతున్నావే? లడ్డు: అంటే నేను గజం మాత్రమే ఈదగలనురా. తాతల గొప్పలు. ఇద్దరు స్నేహితులు తమ పూర్వీకుల గురించి విపరీతంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. వారి సంభాషణ ఇలా ఉంది. లంబు: ఒకసారి మా తాతయ్య గడియారం బావిలో పడిపోయింది. దాన్ని 30 ఏళ్ళ తర్వాత బయటికి తీశారు. అప్పటికీ అది సరిగ్గా పనిచేస్తుంది. జంబు: ఓస్, అంతేనా? అందులో గొప్ప ఏముంది? ఒకసారి మా తాతయ్య బావిలో పడిపోయాడు. 30 ఏళ్ళ తర్వాత అతను బయటికి తీశారు. అప్పటికీ ఆయన బతికే ఉన్నారు. లంబు: నిజమా? మరి 30 ఏళ్ళుగా బావిలో ఏం చేస్తున్నారు? జంబు: ఏముంది, 30 ఏళ్ళ కిందట పడిపోయిన మీ తాతయ్య గడియారాన్ని వెతుకుతూ ఉన్నాడు. అర్ధరాత్రి ఫోన్. అర్ధరాత్రి 2 గంటలకి రామారావు ఇంట్లో ఫోన్ మోగింది. పక్కింటి పెద్ద మనిషి లైన్లోకి వచ్చాడు. నేను పక్కింటాయన్ని, మీ కుక్క మొరిగింది, నాకు మెలకు వస్తే ఇక తెల్లారు వరకు నిద్ర పట్టదు అంటూ అరిచాడు. రామారావు ఇంట్లో కుక్క లేనే లేదు. అయినా రామారావు ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. మర్నాడు అర్ధరాత్రి 12 గంటలకి రామారావు పక్కింటి పెద్ద మనిషికి ఫోన్ చేశాడు. నిన్న మురిగిన కుక్క మాది కాదండి, మాకు అసలు కుక్కే లేదు, ఉంటానండి అని ఫోన్ పెట్టేశాడు వినయంగా. ఏడుస్తూ కూర్చున్నాడు ఓ 10 ఏళ్ల పిల్లాడు. అటుగా వెళ్తున్న రాజా వాడిని చూశాడు. రాజా: ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లాడు: నా ఎద్దు ఎక్కడో తప్పిపోయింది. రాజా: అలాగా, ఏడవకు, మనిద్దరం కలిసి అది ఎక్కడ ఉందో వెతుకుదాం. పిల్లాడు: అవసరం లేదు, అది మా ఇంటికి వెళ్తుంది. రాజా: మరింకేం, అలాంటప్పుడు ఏడవడం ఎందుకు? పిల్లాడు: ఎందుకంటే నేను దారి తప్పాను కదా, మా ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. ఓ కుర్రోడు: నిన్న ఏం జరిగిందో తెలుసా? ఒక సింహం మెడ విరిచేశా, తాజుపాము కూరలు పీకేశా, ఏనుగు దంతాలు విరిచేశా. రెండో కుర్రోడు: అప్పుడేం జరిగింది? మొదటి కుర్రోడు: బొమ్మల షాప్ యజమాని నన్ను బయటకు గెంటేశాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.